వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నిన్న ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ జరిగింది కదా. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. అండ్ అది సప్లై జోనే కాదు, అసలు ఎగ్జాక్ట్ గా మొన్న మార్క్ చేసిన కదా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని. ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయ్యింది. సో దిస్ లెవెల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈరోజు సిపిఆర్ చూసుకుంటే సిపిఆర్ డిసెండింగ్ అని ఉంది, కాకపోతే నేరో సిపిఆర్ ఉంది. సో నేరో సిపిఆర్ జనరల్ గా మేనరిజం ఏంటి? సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ట్రెండింగ్ డే ఉంటుంది. సో ట్రెండింగ్ డే అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందో తెలియదు, అండ్ 100% అనేది ఉండదు. సో జస్ట్ మనం ఒక ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే హై ప్రాబిలిటీ అంటే ఒక 75% అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఒక 60% అనుకోవచ్చు అంతే. సో ఒక్కొక్కసారి నేరో సిపిఆర్ ఉన్నా సరే మార్కెట్ సైడ్ వేస్గా కూడా రన్ అయ్యే డేస్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ సిపిఆర్ నేరోగా ఫామ్ అయితే మేనరిజం ఏంటి దాని నేచర్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ డే, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో అయితే ఇంకా నేరోగా ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం గ్యాప్ తెలుస్తుంది మనకి, టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ సెంట్రల్ పిరియడ్ గ్యాప్. బట్ నిఫ్టీలో అయితే గ్యాప్ ఇంకా చాలా దగ్గరగా ఉంది. సో నేరో సిపిఆర్. నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ వచ్చింది, ఆ తర్వాత 20 MA రిజెక్షన్ తీసుకుంది, అండ్ ప్రీవియస్ సెషన్ లో అంటే ఫ్రైడే లో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకి అయితే వచ్చింది. సో ఇక్కడ 20 MA రిజెక్షన్ అండ్ ప్రీవియస్ సెషన్ లో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, అందుకే ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో సేమ్ ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో సెల్లర్స్ ఇక్కడ ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర ఏమైనా రిజెక్షన్ జరిగితే నిఫ్టీ కిందకి రావచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ డౌన్ సైడ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ లో కూడా ఇంపార్టెంటే. సో మార్కెట్ అందరికీ అర్థమై ఉంటుంది, ఫ్రమ్ పాస్ట్ 3 days మార్కెట్ కిందకి వస్తుంది కదా. ఫ్రమ్ పాస్ట్ ఆల్మోస్ట్ 4 days నుంచి మార్కెట్ కిందకి ఫాలో అవుతుంది. సో ఈ రోజు కూడా ఫాలో అవుతుంది అనుకుంటారు, కాకపోతే మనకి సపోర్ట్ ఉందని చెప్పి గుర్తించాలి. ఇక్కడ ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. సో నిఫ్టీలోనే చూసుకుంటే మనకి, సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ బౌన్స్ జరిగి ఎన్ని పాయింట్స్ మూవ్మెంట్ జరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే 600 పాయింట్స్ అప్ మూమెంట్ జరిగింది. సో ఆ లెవెలే కాపాడుతుంది. ఐ మీన్ మార్కెట్ అక్కడ బయర్స్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు ఆ లెవెల్ దగ్గర నుంచి. సో ఈ రోజు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే సపోర్ట్ తీసుకుంటుందా? ఇన్ కేస్ మార్కెట్ కిందకి వస్తే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటుందా బ్రేక్అవుట్ అవుతుందా చూస్తాము. పైకి వెళ్తే కనుక ఇవన్నీ రెసిస్టెన్సే. సో ప్రీవియస్ సెషన్ హై ఉంది, అండ్ ఈ లెవెల్ ఉంది, అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్. సో సిపిఆర్ నేను క్యాండిల్స్ ఏమి కూడా సిపిఆర్ టచ్ చేయలేదు కదా, అలాంటప్పుడు వర్జిన్ సిపిఆర్ అంటారు. సో ఆ జోన్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం, ఆ లెవెల్స్ మొత్తం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే వర్జిన్ సిపిఆర్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను సిపిఆర్ అనేది టచ్ చేసింది. టచ్ చేయకపోతేనే వర్జిన్ సిపిఆర్. కాకపోతే ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ఫ్రైడే క్రాష్ జరిగింది కదా, ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే అప్పుడు ఆలోచిద్దాం ఆ లెవెల్ గురించి. లేదు ఈ లెవెల్ కిందకి వస్తే సపోర్ట్ తీసుకుంది కదా ఈ జోన్ అనేది. సో ఈ సపోర్ట్ నుంచి పైకి వెళ్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. ఓకే, నిఫ్టీ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేసినాం కదా, జోన్ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ఆ లెవెల్ అనేది నో మోర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి ఈ లెవెల్ సప్లై జోన్, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గర ఉంది, ఆర్సీ క్యామెరా దగ్గర ఉంది. సో చూద్దాం ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది, అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఇక్కడ 82,600 కాల్ ఆప్షన్ సెన్సెక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ 82,600 కాల్ ఆప్షన్. సో రెండు కూడా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా సరే మనకి నిఫ్టీ వర్జిన్ సిపిఆర్ ఉంటుంది. సో అందుకు ప్రెసెంట్ అయితే 92 దగ్గర రన్ అవుతుంది, 90 దగ్గర రన్ అవుతుంది. కేటీకి అయితే వచ్చింది, ఫైన్. సో ఇప్పుడు బేరిష్ క్యాండిలే చూపిస్తుంది కాబట్టి సో సెల్ చేశాను ఒక 100 క్వాంటిటీస్. 82,600 కాల్ ఆప్షన్ సెల్ చేసాం 100 క్వాంటిటీస్, 78 దగ్గర అయింది. సో రిస్క్ ఒక సెన్సెస్ అయితే కొంచెం వాల్టైల్గా ఉంటుంది కాబట్టి 3,500 చేస్తున్నాను. 3,500 డివైడెడ్ బై 100 అంటే ఒక 35 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ 80 దగ్గర కాబట్టి 80లోంచి హాఫ్ ఎంత 40 కదా, 40 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 80 ప్లస్ 40 అంటే 120 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ ఈస్ 120. అది 90 దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను, అంటే ఈ లెవెల్ దగ్గర చిన్న ఏమన్నా సెల్లింగ్ ప్రెజర్ ఉందని. సో వన్స్ ఇది హాఫ్ రెడ్ టర్న్ అవ్వగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే 500 ప్రాఫిట్ రన్ అవుతుంది.
సో 70 దగ్గర రన్ అవుతుంది కదా, 70లోంచి హాఫ్ ఎంత 35 పాయింట్స్ కదా. సో 105 పెట్టుకున్నాను స్టాప్ లాస్, స్టాప్ అప్డేషన్ 105 పెట్టుకున్నాను. 105 హిట్ అయితే ఈ ప్రీమియం అప్పుడు క్లోజ్ చేద్దాము. సో రిస్క్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2500 ఎంత ఉంటుంది. నిఫ్టీ సెకండ్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ స్టిల్ ఈ లెవెల్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. లెవెల్ బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినట్టు. కాకపోతే అప్పుడు నిఫ్టీ వర్జన్ సిపిఆర్ దగ్గర ఉంటుంది, R4 క్యాండిల్ ఉంటుంది, అన్ని రెసిస్టెన్స్ ఏరియా కదా. సో చెప్పలేము. షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఎటువంటి సపోర్ట్స్ అయితే లేవు. రాదర్ దాన్ ఇక్కడ R3 ఉంది, దాని తర్వాత డేలో సపోర్టే ఉంటుంది. సో షార్ట్ ఎంట్రీ విల్ బి ద బెస్ట్ ఎంట్రీ. సో 1200 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూషన్ బేరిష్ క్యాండిలే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000 వరకు వచ్చింది. నిఫ్టీ ఇక్కడ కంటిన్యూషన్ పైకి వెళ్ళి ఆ తర్వాత R1 ప్యూర్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే చూపిస్తుంది. క్యాండిల్ రెడ్ క్లోజ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ డోజీ ఫామ్ అయింది కదా. డోజీ తర్వాత రెడ్ క్యాండిల్ అయితే కొంచెం ఛాన్సెస్ కింద ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే సప్లై జోన్ దగ్గర నుంచే రివర్స్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో ఈ ట్రేడ్ లో రిస్క్ 1:1 అయితే అయిపోయింది. సో రిస్క్ 2500 కదా. అండ్ గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 50 ఇచ్చాము. సో 50 హిట్ అయింది. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నిఫ్టీ ఐ మీన్ సెన్సెక్స్ ప్రాఫిట్ అనేది నాకైతే మినిమం 1:2 రావాలి. 1:2 వరకు వెయిట్ చేస్తాను. సో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 3500 టచ్ అయితే నేను ఇంకా సెకండ్ ట్రేడ్ అయితే తీసుకోను. ఏ ఆపర్చునిటీ ఎంత హై ప్రాబిలిటీ ఆపర్చునిటీ వచ్చినా. సో నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేషన్ అవుతుంది. సప్లై జోన్ దగ్గర బ్రేక్అవుట్ రావాలి, లైక్ కిందకి రావాలి. లేదు ఇక్కడ నేరో సీపర్ కదా, 20 MA కోసం వెయిట్ చేస్తే మార్కెట్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి అయితే వెళ్ళొచ్చు. అప్పుడు నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా R3 క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు మార్కెట్. సో నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ ఉన్న ప్రీవియస్ క్యాండిల్. సో ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్ అనేది. సో చూద్దాం. 3500 అయితే టచ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ అయితే ఏం తీసుకోను. అయితే ఈ ట్రేడ్ లోనే వెయిట్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో నిఫ్టీ 1:2 అయితే అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే 21 పాయింట్స్. సో 42 అలా పెట్టుకోవచ్చు. సో డేలో వరకు వచ్చింది 50 పాయింట్స్ అయితే హిట్ అయ్యింది. సో డేలో సపోర్ట్ ఉంది, 20 MA సపోర్ట్ ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు 90 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, ఎందుకంటే ప్రీమియం 45 దగ్గర రన్ అవుతుంది కదా. 45 + 45 90. సో సెన్సెక్స్ కి ఆ మాత్రం గ్యాప్ ఉండొచ్చు, పర్వాలేదు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అయితే 1:1.5 రిస్క్ రివార్డ్ రాగానే కాస్ట్ కి పెట్టేసుకునేవాడిని. బట్ సెన్సెక్స్ అండ్ ఇంకా ఎక్స్పైరీకి ఇంకా టైం ఉంది. సో యా డేలో అయితే సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఏదన్నా జరగచ్చు. సో ఒక 1500 కోసం మనం ఇంకా 5000 అయితే రిస్క్ చేస్తున్నట్టు. ఈ 3500 ప్రాఫిట్ అండ్ దెన్ ఒక 1000 నుంచి 1200. సో ఇన్ కేస్ ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఎగ్జిట్ అవుదాము. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ నుంచి ఫాల్ రాలేదు, ఫాలో త్రూ అంటే ఇక్కడ కన్సోలేషన్ అవుతుందంటే ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఐదర్ పైకి కానీ లేదంటే కిందకి కానీ. సో ఏదన్నా జరగచ్చు. అండ్ 20 MA సపోర్ట్ అండ్ డేలో సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాము. 78 పెట్టేసుకుంటున్నాను. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ గా బులిష్ పిన్ బార్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మూవ్ అవ్వచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది. సో మరి ఇక్కడ అడగొచ్చు, మరి ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేయకూడదు అంటే బ్యాంక్ నిఫ్టీ మరి సప్లై జోన్ దగ్గర ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. ఆ తర్వాత నిఫ్టీ కూడా ఛాన్సెస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో యాజ్ ఆఫ్ నో మనం ఇంకా ఈ ట్రేడ్ లో ఉన్నాం కాబట్టి సో స్టాప్ అనేది అప్డేట్ చేసుకున్నాము. 44 అలా రన్ అవుతుంది కదా. 3500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకొక 1500 కోసం ఎందుకు మళ్ళీ రిస్క్ చేయడం అని. సో వచ్చిన ప్రాఫిట్ రిస్క్ చేద్దాం అంతే, వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. సో బ్రేక్ ఈవెన్ డేలో ఉంటాము. 4000కి దగ్గరగా వస్తుంది. 3800. 4000 అయితే హిట్ అయింది. 4100. సో ఇక్కడ కాస్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఎగ్జిట్ అవుతాను అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ గ్రీనే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ పిన్ బార్ లైక్ ఇక్కడ సపోర్ట్స్ అనేవి తీసుకుంటున్నాయి. చూడండి ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ సపోర్ట్స్ తీసుకున్నాయో.
1 2 3 4 5 6 7 ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వట్లేదు. 7 క్యాండిల్స్ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు బయర్స్ అనేవాళ్ళు. సో ఈ జోన్ కిందకి బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఐ క్యాన్ అప్డేట్ స్టాప్ లాస్. సో కాస్ట్ అయితే పెట్టేసుకున్నాము. వచ్చిన ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు ఇన్ కేస్ ఫెయిల్ అయితే. ఓకే, 4500కి అయితే వచ్చింది. ఇంకొక 500 ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. సో నిఫ్టీ కూడా సపోర్ట్ చేయదప్పుడు. సో మనకి ఇంకొక 500 ఉంది. సో విల్ సి. అయితే 5000 అలా ప్రాఫిట్ రావాలి, లేదంటే బ్రేక్ ఈవెన్ లో క్లోజ్ చేస్తాం. ఎందుకంటే 1:1.5 కన్నా ఎక్కువ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 1:2 కూడా దగ్గరగా ఉన్నాము. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి చాలా బుల్లిష్ గా ఉంది. లెవెల్ సపోర్ట్ అని చెప్పాం కదా. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. సో అందుకు నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి డేలో సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకుంటుంది. 20 ఎంఏ సపోర్ట్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ 4500 దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డైరెక్షన్ వేరేగా ఉంది కాబట్టి సో ఇప్పుడు నిఫ్టీ కూడా పైకి మూవ్ అవ్వచ్చు. ఇక స్టాప్ అప్డేషన్ ఈ R3 క్యామ్లీలో పైకి వెళ్తే క్లోజ్ చేద్దాము. 39 దగ్గర రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. 39 దగ్గర ఉన్నప్పుడు 3800 కదా. ఓకే, 45 కానీ 47 కానీ పెట్టుకుంటాను. ఓకే, 47 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో దట్ వస్తే 3000 ప్రాఫిట్తో క్లోజ్ చేద్దాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అసలు సపోర్ట్ చేయట్లేదు. అండ్ నిఫ్టీ ఇక్కడ కూడా డేలో నుంచి సపోర్ట్ ఇచ్చి R3 క్యామ్లీలను బ్రేక్అవుట్ చేస్తుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ R3 క్యామ్లీల పైన పెట్టుకుందాము. 42 రన్ అవుతుంది. 47 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. 4000 రన్ అవుతుంది కదా. సో 1000 రూపీస్ అటు సైడ్ వెళ్తుందా, లేదంటే 1000 రూపీస్ నెగిటివ్ వస్తుందా చూడాలి. మధ్యలో ఉన్నాము. సో 5000 ప్రాఫిట్కి వెళ్తుందా, లేదంటే 3000 ప్రాఫిట్కి వస్తుందా చూడాలి. సో ఇటు వెళ్ళినా సరే మనకి గ్రీన్తోనే క్లోజ్ చేస్తాము, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంతే. R3 అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. R3 క్యాండిల్ పైన క్యాండిల్ ట్రావెల్ చేస్తే క్లోజ్ చేసేద్దాం ఇమీడియట్ గా. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సప్లై జోన్ కి కొంచెం గ్యాప్ ఉంది. ఈ లోపు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు, అండ్ నిఫ్టీలో కూడా లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ నెక్స్ట్ సప్లై జోన్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుంది కదా. సో ఇన్ కేస్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాకపోయింటే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసిన, సెకండ్ ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేద్దాము. లైక్ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయినా సెకండ్ ట్రేడ్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసి స్టాప్ లాస్ డేలో కింద పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 1:2 దగ్గర ఎగ్జిట్ అవుదాము. సో ఓకే, క్లోజ్ అయిపోయింది. 3100 అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది కూడా హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. ఇది ఓకే, ఈ లెవెల్ అనేది హెడ్జింగ్ కోసం తీసుకున్నాము. సో అది కూడా క్లోజ్ చేశాను. 3100 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం ఈ రోజు? సప్లై జోన్ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర సప్లై జోన్ దగ్గర ఉంది. సో రెండు కూడా ఒకే జోన్ దగ్గర ఉంటే అది హై ప్రాబిలిటీ. సో అక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ ట్రేడ్ తీసుకున్నాము. అండ్ సెన్సెక్స్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్షన్ అయ్యింది. సో 4600 వరకు వెళ్ళింది ప్రాఫిట్. సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకున్నాం కదా, ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇన్ కేస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎవరైనా ఫార్ పెట్టుకుంటే లైక్ కాస్ట్ పెట్టుకుంటే అది హోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఎగ్జిట్ అవుతాను అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ. ఈవెన్ ఇక్కడ డేలో సపోర్ట్ తీసుకుంటుంది కదా, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కదా అంటే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.